అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపూర్లో దులీప్ క్రికెట్ టోర్నమెంట్ మాత్రం అట్టహాసంగా మొదలైంది. రెండో రోజు కొనసాగుతుంది. ఆటగాళ్ళు అయితే మాత్రం ఒకరోజు నిన్నటికే పెద్ద ఎత్తున నిన్నారు. ఈరోజు వికెట్స్ మాత్రం పెద్ద ఎత్తున లాస్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే మనకు ఆర్గనైజింగ్ సెక్రటరీ షాబుద్దీన్ గారు ఉన్నారు. ఏం చెప్తారు మొత్తం మీద? సరే, ఎలా జరుగుతుంది మ్యాచెస్? చాలా హ్యాపీగా ఉన్నాను. మేము అనుకున్నట్లే అన్ని ప్లేయర్స్ వచ్చి ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మనము స్పోర్టింగ్ వికెట్ చేసాము, బౌలర్కి బ్యాటర్స్కి అన్నట్లు. మనము ఆంధ్రాలో ఉండే వెదర్ కారణంగా చాలా హెవీ రైన్స్ ఉన్నాయి. వెదర్ కారణంగా కొంచెము బౌలింగ్ సపోర్టింగ్ దొరికినట్లు అనిపిస్తుంది స్కోర్ బోర్డ్ చూసిన తర్వాత. సో ఎండ్ ఆఫ్ ద డే చూస్తే రెండు టీంలు క్లోజ్ గేమ్ నడుస్తుంది. సో హార్డ్లీ 20-30 రన్స్ డిఫరెన్స్ వస్తుంది ఫస్ట్ ఇన్నింగ్ లీడ్లో. ఇంకా 2.5 days గేమ్ ఉంది. ఆ 2.5 గేమ్లో ఎవరు డిజర్వ్గా ఆడి ఏదో మంచి పర్ఫామ్ చేస్తే వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది. కానీ రైట్ నో బోత్ ద టీమ్స్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్గా నడుస్తున్నాయి ఇప్పటి వరకు జరిగిన గేమ్లో 1.5 days. సో ఇట్స్ అట్ ద సేమ్ టైమ్ మనము అనుకోకన్నా ఎక్కువ క్రౌడ్ ఇన్వాల్వ్ అవుతున్నారు. అందరూ మనకు స్టేడియంలో ఉండే కెపాసిటీ హార్డ్లీ 4,200. దానికన్నా మనము ఎక్కువ వస్తున్నారు. పాసెస్ చాలా డిమాండ్ ఉంది. మనం కూడా చాలా వీఆర్ ట్రయింగ్ టు బెస్ట్ అందరికీ చూపించాలి, అనంతపూర్లో ఉండే ప్రజలందరికీ చూపించాలని ఒక కోరికతో ప్రతి ఒక్క రోజు పాస్ ఇస్తాము. ఈ మ్యాచ్ 4 రోజుల మ్యాచ్, రోజుకి 5,000 ప్రకారంగా 20,000 మందికి చూపించాలని ఒక టార్గెట్ పెట్టి, ఒక ఎక్స్ట్రా కమిటీ పెట్టి, ఎక్స్ట్రా టీం పెట్టి మనం వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు మనం ఐఎమ్ వెరీ హ్యాపీ. అనంతపూర్లో ఒక హిస్టరీ క్రియేట్ చేశాము. అనంతపూర్ డిస్టిక్ నుంచి దివేదర్ అంటే ఈజ్ అ లాంగ్ జర్నీ. ఆ లాంగ్ జర్నీ ఆఫ్టర్ 20 years, నా 20 years క్యారియర్ తర్వాత నాకు ఆ అవకాశం వచ్చింది. మన ఊర్లో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడతానేది మా పిల్లలు చూడాలని ఒక కోరిక నాది. ఎందుకంటే వాళ్ళతో పాటు మా చిన్నపిల్లలు, మన అప్కమింగ్ యంగ్స్టర్ క్రికెటర్స్ చాలా గ్రూమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సార్, ఎస్పెషల్లీ సార్ రేపు ఎల్లుండి సెలవు వచ్చే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే క్రౌడ్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మీరు ఏమన్నా రెడీ అయ్యి సిద్ధమయ్యారా? మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా మనం వచ్చి ఇప్పుడు మనం చూస్తే ఎక్కడెక్కడ స్థలం ఉందో అంత స్థలంలో మేము ఆల్మోస్ట్ అరేంజ్మెంట్ చేశాము. ఇంకోటి, మనం గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని చేయాల్సింది వస్తుంది. ఎందుకంటే మనము రెడీమేడ్ స్టాండ్స్ కడతా అంటే ఇప్పుడు ఉండే వెదర్ చూస్తా అంటే మనము పుష్ చేయలేము. అది మనము పర్మిషన్ తీసుకొని అది ఇంజనీర్స్తో అంతా తీసుకొని మనం చేస్తున్నాము. ఇంకా ఎక్కువ పబ్లిక్ కూడా పుష్ చేస్తే ఆ స్టాండ్స్ మళ్ళీ అంత తట్టుకుంటాయా లేదని దీనిపైనే మేము వర్క్ చేస్తున్నామండి. సార్, ఇంకొక విషయం సార్, మీ వర్క్ వచ్చిందో లేదా కంప్లైంట్ ఏదైనా? ఫుడ్ సెక్షన్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది, ఎస్పెషల్లీ మీడియా గ్యాలరీలో కూడా. ఎందుకంటే మీడియా కూడా ఈరోజు మొత్తం అంతా అవాయిడ్ చేసింది, అక్కడ రాలేదు. దీని మీద ఏమైనా మీ నోటీస్కి వచ్చిందా? యాక్చువల్గా అయితే మనము డిఫరెంట్ బాడీలో వర్క్ చేస్తున్నాం. నా రోల్ డిఫరెంట్, మీడియా రోల్ డిఫరెంట్, పోలీస్ రోల్ డిఫరెంట్, అట్లా వర్క్ చేస్తాం. టికెట్ పంచే దాంట్లో ఒక టీం ఉంది. డిఫరెంట్ టీమ్స్లో చేస్తున్నాం. ఎండ్ ఆఫ్ ద డే మనం అందరూ మళ్ళీ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం ఈ టోర్నమెంట్లో. తర్వాత మనం బెస్ట్ ఏం చేయగలుగుతాము, వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. నెక్స్ట్ ఏం చేయగలుగుతాము అది ట్రై చేస్తున్నాము. హోప్ మనకి ఈ ఫస్ట్ మ్యాచ్ చాలా క్రౌడు, ఈ ఛాలెంజింగ్స్ చాలా ఉన్నాయి. మేము కొంచెం ఇక్కడక్కడ ఎడ్జ్ మిస్ అయి ఉంటుంది. మీరు కూడా అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. మీడియా అయినా సరే, పోలీస్ అయినా సరే, ఈవెన్ ఎవ్రీబడి. నేను అదే నా హంబల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. వాట్ ఎవర్ మనం వచ్చే మ్యాచెస్లో ఇంకా మనకి 5 మ్యాచ్లు, 1 మ్యాచ్ అయినా ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. సార్, మీరు చెప్తున్నది అయితే ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎస్పెషల్లీ అనంతపూర్ అంటే బయటికి తెలియాలి. ఈ రకంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉంది, మీడియా కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు. కాకపోతే ఎస్పెషల్ ఎందుకంటే ఫుడ్ తినడానికే రారు. ఇక్కడున్న పరిస్థితి మీ దృష్టికి తీసుకొస్తే దీన్ని రెక్టిఫై చేస్తారనే ఉద్దేశంతోనే చాలామంది చెప్పినట్టు నేపథ్యంలో మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఒకే వ్యక్తికి, చంద్రారెడ్డి అనే వ్యక్తికే ఈ ఫుడ్ సెక్షన్ ఏర్పాటు చేయడం, ఇక అసలు పూర్తి నాశనంగా ఫుడ్ ఏర్పాటు చేయడం, ఇవన్నిటి మీద కొంచెం ఏమైనా మీరు పై అధికారులతో మాట్లాడే అవకాశం? నేను 100% పై అధికారులతో మాట్లాడతాను. వాట్ కెన్ వీ డూ బెటర్ అనేది మనం చేస్తాము. ఇంకా ఫుడ్ అయినా సరే మీరు చెప్పినట్లు ఇక్కడ వచ్చే ఫుడ్ మనకి దగ్గరలో అవకాశం లేదు, సెకండ్ ఆప్షన్ కూడా లేదు. ఇది వెరీ ఇంపార్టెంట్గా తీసుకొని మనం రివ్యూ మీటింగ్లో నా ఫస్ట్ పాయింట్ ఇదే ఉంటుందండి.
థ్యాంక్స్ అలా. ఇది మొత్తం మీద అయితే షాబుద్దీన్ గారు చెప్తున్నట్టు ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి అవకాశాన్ని మేము చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. ఈ మ్యాచ్లు నిర్వహించడం అనేది, కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్ల మీద అయితే అధికారులతో ఖచ్చితంగా నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను. ఇక్కడ మరి ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చూస్తాను. ఎందుకంటే ఫుడ్ సెక్షన్ చాలా మందికి అసలు చాలా నాసిరకంగా ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు పోలీస్ కావచ్చు, ఎందుకంటే పోలీస్ 24 hours ఇక్కడ డ్యూటీ చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో వారికి నాసిరకమైన ఫుడ్ ఇస్తే ఇది చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులను నేను పై అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తాను. ఖచ్చితంగా ఇవి జరగకుండా అయితే మాత్రం మరొకసారి చూస్తానని చెప్పేసి షాబుద్దీన్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV అనంతపురం.